హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇవి మిక్సర్ ఫ్రాక్షన్స్లో మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్లో ఎప్పుడైనా సరే ఇట్లాంటి మైనస్ వాల్యూస్ న్యూమరేటర్లో వస్తే కనుక ఎంత చక్కగా సాల్వ్ చేయాలనేది నేను చేసి చూపిస్తాను. మంచిగా నేర్చుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రొసీజర్ చేద్దాం. 5 14 70. 70లో 2 పోతే ఏమవుతుందంటే 68/5 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 68/5 అవుతుందండి. అండర్స్టాండ్? అలాగే చూసుకుంటే కనుక ఇదేమవుతుందంటే ఫైనల్గా మిక్సర్ ఫ్రాక్షన్లో రొటేట్ చేస్తే 5 13 65 అవుతుందండి. బ్యాలెన్స్ 3/5 అవుతుందండి. సో చూసుకుంటే ఈ మిక్సర్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో అలా మార్చుకోవచ్చండి. దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే న్యూమరేటర్లో మైనస్ ఉందో డినామినేటర్ కంటే న్యూమరేటర్ తక్కువగా ఉందో ఎలా చేసుకోవాలంటే 14లో 1 తీసేయండి ఫ్రెండ్స్. ఏమవుతుందంటే 13 అవుతుందండి. సో 5కి 2కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 5కి 2కి డిఫరెన్స్ 3/5 అవుతుందండి. రైట్ అండి, ఇది ఆన్సర్ అండి. అట్లాగే ఇది చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 4 కంటే 11 అనేది మినిమం 2 టైమ్స్ ఎక్కువ అండి. సో 72కి 2 కలిపితే ఏమవుతుందంటే రిమైండర్ ఏమవుతుందంటే 4 రెళ్ళు 8 ఇంకా 3 అనేది మిగిలిపోతుంది కాబట్టి 3/4 అనేది ఉంటుందండి. అంటే ఇది ఏమవుతుందంటే 74 అండ్ 3/4 అవుతుందండి. ఇది ఆన్సర్ అండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక 36లో 1 తీసేయండి. తీసేస్తే ఏమవుతుందంటే 35 -3/4 అనేది ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ దీన్ని మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంటే న్యూమరేటర్లో మైనస్ ఉండడం మూలంగా దీన్ని 34 అండ్ 1/4గా రాసుకోవచ్చు అండి. 34 అండ్ 1/4గా రాసుకోవచ్చు అండి. దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మళ్ళీ మైనస్ అనేది కనబడుతుందండి. సో 48లో 1 పోతే 47 అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే -5/7 అనేది ఉంటుందండి. 1 టైం మైనస్ చేయడం వల్ల మైనస్ మళ్ళీ రావడం అనేది కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ 1 తగ్గించండి. 46 అవుతుందండి. 7కి 5కి డిఫరెన్స్ 2/7 అవుతుంది. అండర్స్టాండ్? అట్లాగే నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ఇది చూసుకుంటే 7లో 14 అనేది సో 2 టైమ్స్ ఎక్కువ అండి. ఆ 2 టైమ్స్ కలపండి. సో 80 అండ్ చూసుకుంటే కనుక 14 కంటే 17 ఎంత ఎక్కువ అంటే 3 ఎక్కువ అండి. 3/7 అండి. ఓకేనండి. అలాగే ఇది చూసుకుంటే కనుక సేమ్ సమ్ అండి, మైనస్ ఉందండి. సో ఇక్కడ 7లో 14 కాబట్టి మినిమం 2 టైమ్స్ మైనస్ చేస్తే ఏమవుతుందంటే 76 అవుతుందండి. సో మళ్ళీ ఏమవుతుందంటే -3/7 అనేది ఉంటుందండి. ఎందుకంటే 14కి 17కి డిఫరెన్స్ కాబట్టి. రైట్ అండ్ ఇక్కడ చూసుకుంటాం మళ్ళీ దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే -1 చేస్తే 75 అండ్ 4/7 అవుతుందండి. 75 అండ్ 4/7 అవుతుందండి. రైట్ అండి. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 13లో 65. సో 66కి 13 కలిపితే ఏమవుతుందంటే 79 అవుతుందండి. సో చూసుకుంటే 65 కంటే 68 ఎంత ఎక్కువ అంటే 3/5 అండి. ఫైనల్గా ఇది మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ మిక్సర్ ఫ్రాక్షన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి ఎలా సాల్వ్ చేయాలనేది ప్రొసీజర్ కాకుండా షార్ట్ కట్ వేలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నేర్చుకోండి. 84 అండి 32. 84 32 యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి 116 అవుతుందండి. 116కి 6 కలిపితే ఏమవుతుందంటే 122. 122కి 90 కలిపితే ఏమవుతుందంటే మనకి 212 అవుతుందండి. ఈ 212కి 16 కలిపితే ఏమవుతుందంటే 228 అవుతుందండి. ఈ 228కి ఈ -63 లోపలికి వస్తే ప్లస్ అవుతుందండి. సో చూసుకుంటే కనుక 63 యాడ్ చేసుకుంటే 8 3 11, 6 2 8 1 9 291 అవుతుందండి. ఓకేనండి. సో మెయిన్ నెంబర్ గా 291 తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇది 3/5 అండి. ఈ 3/5కి చూడండి ఈ 2/5 కలిపితే 1 అవుతుందండి. ఓకేనండి. 3/5కి 2/5 కలిపితే ఏమవుతుందండి 1 అవుతుందండి. అలాగే ఈ 4/7కి ఈ 3/7 కలిపితే ఏమవుతుందంటే 1 అవుతుందండి. సో చూసుకుంటే ఓవరాల్ గా దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 293 ఆన్సర్ అవుతుందండి. రైట్ అండి. ఇవి మిక్సర్ ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మంచిగా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం మిక్సర్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకొని సొల్యూషన్ చేయడం అనేది టూ మచ్ టైం వేస్ట్ అండి. టైం వేస్ట్ కాబట్టి ఎలా చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, 84కి 32 యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి
ఏమవుతుందంటే 84కి 32 కలిపితే 116 అవుతుందండి. ఏమవుతుందండి? 116 అవుతుంది. కావాలంటే 84కి 2 కలిపితే 86, 86కి 30 కలిపితే మనకి 116 అవుతుందండి. 116కి 96 కలిపితే ఏమవుతుందంటే మనకి 222 అవుతుందండి. 222కి 16 కలిపితే ఏమవుతుందంటే 228 అవుతుందండి. ఈ 228కి ఈ -63 లోపలికి వస్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. కాబట్టి కలిపితే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 8 3 11 1 291 అవుతుందండి. ఏమవుతుందండి? 291 అవుతుంది ఫ్రెండ్స్. రైట్. ఈ 291 అనేది ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనకి నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ కూడికలు తీసివేతలు ప్లస్ మైనస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫిగర్ అండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 3/5 అండ్ 2/5 రెండు కలిపితే 1 కింద లెక్కండి. అలాగే 4/7 3/7 కలిపితే ఆ రెండు కలిపితే ఏమవుతుందంటే 1 కింద లెక్క. డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్స్ ప్లస్ ఉంటే కలుపుకోవాలి, మైనస్ ఉంటే తీసివేయాలండి. అయిపోయిందండి. ఇక్కడ చూసుకుంటే కనుక 293 ఆన్సర్ అండి. రైట్ అండి. అలాగే నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా సరే 37కి 52 కలిపితే ఏమవుతుందంటే 37కి 2 కలిపితే 59, 59కి ఉన్న 50 కలిపితే 89, 89కి 6 కలిపితే 95, 95కి ఉన్న 10 కలిపితే 105, 105కి 4 కలిపితే 109, 109కి 60 కలిపితే ఏమవుతుందంటే 169 అవుతుంది. 169లో ఈ ప్లస్ 32 అటుపోతే -32 అవుతుంది 7 అండి. సో చూసుకుంటే కనుక 137 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 137 అవుతుంది ఫ్రెండ్స్. చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమవుతుందంటే 7/8 1/8 కలిపితే ఏమవుతుందంటే ప్లస్లు ఉన్నాయి కాబట్టి +1 వచ్చిందండి. 5/7 2/7 కలిపితే ఏమవుతుందంటే 1 వచ్చిందండి. ఓకేనండి. 5/7 2/7 కలిపితే ఏమవుతుందండి మనకి 7/7 1 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఈ +2 అటు పోతే ఏమవుతుందంటే -2/5 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? సో -2/5 అవుతుందండి. 2/5 అవుతుందండి. ఇది 139 అవుతుందండి. -2/5 ఇలా రావచ్చా? ఇలా రాకూడదండి. మరి ఎలా రావాలంటే ఎప్పుడైతే న్యూమరేటర్లో మైనస్ వాల్యూస్ ఉన్నాయో మనం ఏం చేయాలంటే కనుక ఒకటి తగ్గించాలండి. ఎందులో తగ్గించాలంటే ఇందులో తగ్గించాలండి. నెంబర్లో తగ్గిస్తే 138 అవుతుందండి. 2కి 5కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే మనకి 3 అవుతుందండి. 2కి 5కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 3 అవుతుందండి. 3/5 అవుతుందండి. అండర్స్టాండ్? నెక్స్ట్ సమ్ చూద్దామండి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 96కి 36 కలిపితే 60 అండి. 60కి 24 కలిపితే 84, 84కి 2 కలిపితే 86, 86కి 70 కలిపితే 156 అండి. 156కి 3 కలిపితే 159, 159కి 60 కలిపితే ఏమవుతుందంటే కనుక 159కి 60 కలిపితే ఏమవుతుందంటే 219 అవుతుందండి. సో 219కి -16 కలిపితే +16 అవుతుందండి. లోపలికి వస్తే ఏమవుతుందండి వాల్యూ ప్లస్ అవుతుంది కదండి. సో చూసుకుంటే 9 6 15 3 235 అండి. అండర్స్టాండ్? ఇది నెంబర్ అంతా కలిపితే ఏమొచ్చిందంటే 235 వచ్చిందండి. సో చూసుకుంటే ఇది 2/3 అండి, ఇది -4/7 అండి, ఇది +1/3 అండి, ఇది +2/5 అండి, ఇది +3/4 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక డినామినేటర్స్ అనేది ఏం చేస్తామంటే ప్లస్లు ఉండేటప్పుడు కలుపుకుంటాం, మైనస్లు ఉండేటప్పుడు తీస్తామండి. చూడండి ఫ్రెండ్స్, 2/3 1/3 కలిపితే ఏమవుతుందంటే +1 వచ్చిందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 7 వేరు 5 వేరు 4 వేరండి. సో ఈ మూడాట్లకి మనం ఎల్సిఎం కడతామండి. ఏం కడతామండి? ఎల్సిఎం కడతామండి. సో 5 4 20, 27 140 అండి. 140 అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 7 20లు 24 80. ఓకేనండి. మైనస్ కాబట్టి మైనస్ వేసామండి. అలాగే చూసుకుంటే కనుక 7 4 28, 5తో చేసేటప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేయరండి. 28 56 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 7 5 35, 35 3 105 అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 2/3 1/3 కలిపితే 1 వచ్చిన మాదిరిగా ఇవి కూడా ఏం చేస్తామంటే 105కి 56 కలిపితే ఏమవుతుందంటే 161 అవుతుందండి. 161లో 80 పోతే ఏమవుతుందంటే 81 వస్తుందండి. 81/140 అనేది డినామినేటర్ కంటే న్యూమరేటర్ తక్కువ, అది కూడా ప్లస్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని మరి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలా సేవ్ చేసుకోవచ్చండి. 235కి 1 కలిపితే ఏమవుతుందంటే 236 అవుతుందండి. సో 81/140 అనేది ఆన్సర్ అండి ఫైనల్గా. అండర్స్టాండ్? అలాగే నెక్స్ట్ సమ్ చూద్దామండి.
ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక 72కి 36 కలపాలండి, 36కి 63 కలపాలి, 63కి 16 కలపాలి, 16కి 24 కలపాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 72కి 36 కలిపితే ఏమవుతుందంటే 108 అవుతుందండి. 108కి 3 కలిపితే 111, 111కి 60 కలిపితే 171, 171కి 6 కలిపితే 177, 177కి 10 కలిపితే 187 అవుతుందండి. 187కి 24 కలిపితే ఏమవుతుందంటే కనుక ఇది 11 అండి, ఇది 11 అండి, ఇది 211 అండి. అర్థమైందండి. సో అన్ని ప్లస్ వాల్యూలే కాబట్టి మనకి కలిపేసుకున్నామండి, ఎందుకంటే ఈ మైనస్ కాస్త లోపలికి వచ్చిందండి, ప్లస్ వచ్చిందండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 6/11కి 5/11కి 1 వస్తుందండి, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు న్యూమరేటర్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి కలిపేసుకున్నామండి. 5/8కి 3/8కి కలిపేసుకుంటే 1 వస్తుందండి. సో ఈ మైనస్ 3/7 కాస్త లోపలికి వస్తే ఏమవుతుందంటే ప్లస్ 3/7 అవుతుందండి. ఏమవుతుందండి? ప్లస్ 3/7 అవుతుందండి. 212, 213 అవుతుందండి. ఇవన్నీ కలిపితే 213 వచ్చిందండి. 3/7 అవుతుందండి దీని యొక్క ఆన్సర్. ఓకేనండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 34కి 22 కలిపితే 56 అవుతుందండి. 56కి 11 కలిపితే ఏమవుతుందంటే 67 అవుతుందండి. 67కి 22 కలిపితే ఏమవుతుందంటే 89 అవుతుందండి. 89కి 79 కలిపితే ఏమవుతుందంటే 89కి 79 కలపాలండి. అంటే ఇది 90 కోట తక్కువ అండి, ఇది 80 కోట తక్కువ అండి. రైట్ అండి. 90, 80 ఎంత అంటే 170, 170లో 2 పోతే 168 అండి. రైట్ అండి. ఈ 168 పక్కన ఉంచేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఏదైనా కలపడానికి అవుతుందంటే చేసుకోవాలి, లేదంటే మానేయాలండి. 5/8, 7/8 కలిపితే ఏమవుతుందంటే 12/8 అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. ఇది చూసుకుంటే 3/7 అండి, 4/5 అండి, అలాగే 11/7 అండి. సో 11/7, 3/7 కలిపితే ఏమవుతుందంటే కనుక మనకి 14/7 అవుతుందండి. 14/7 అనేది ఏమవుతుందంటే క్యాన్సిలేషన్లో 2 అవుతుందండి. సో 170 అండి. ఈ ఫిగర్ వచ్చేసరికి 4 2 4 3 అండి. సో చూసుకుంటే కనుక మనకి ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఉందండి. 2 1 చూసుకుంటే కనుక 2 1 2, 2 + 1 అండి, 3/2 అండి. ఇది చూసుకుంటే కనుక 4/5 అండి. సో 170 కోట కలిపితే 171 అండి. 171కి ఈ 2 5 కలిపితే ఏమవుతుందంటే ఈ 2 5 ఎలా కలపాలంటే త్రూ ఎలసం ద్వారా కలపాలండి. 2 1లు 2 5లు అండి. సో చూసుకుంటే 5 2 10, 2 4 8 అండి. సో చూసుకుంటే 13/10 అండి. సో డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎక్కువ కాబట్టి ఇంకోటి కలుపుకోండి ఫ్రెండ్స్, 172 అవుతుందండి. ఏమవుతుందండి? 172 అవుతుందండి. సో బ్యాలెన్స్ ఎంత అంటే కనుక 3/10 అండి. ఓకేనండి. ఇక్కడ చూసుకుందామండి దీని యొక్క ఫైనల్ ఆన్సర్ 171 కోట కలిపితే 172, 172 అండ్ 3/10 అండి దీని ఆన్సర్. అండర్స్టాండ్ అండి. అట్లాగే నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 5 14 ఎంత అవుతుందంటే 70 అవుతుందండి. 70లో 2 పోతే ఏమవుతుందంటే మనకి 70లో 2 పోతే 68/5 అవుతుందండి. అట్లా కాకుండా ఏం చేయొచ్చు అంటే మనం వినండి ఫ్రెండ్స్, అట్లా కాకుండా ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి. ఏంటి ఆ షార్ట్ కట్టో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైతే న్యూమరేటర్లో మైనస్ ఉందో ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్. తగ్గిస్తే ఏమవుతుందంటే 13 అవుతుందండి. ఏమవుతుందండి? 13 అవుతుందండి. సో చూసుకుంటే 2కి 5కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 3/5 అవుతుందండి. ఏమవుతుందండి? 3/5 అవుతుందండి. దీని సొల్యూషన్ అనేది కంప్లీట్ చేద్దాం చూడండి. 5 13 65, 65 అంటే కనుక మనకు బ్యాలెన్స్ 3 ఉంటుంది, 3/5 అండి. అట్లాగే ఇది చూద్దామండి. సో చూసుకుంటే కనుక దీని ప్రొసీజర్ ఏంటంటే 4 2 8, 4 7 28 ప్లస్ 11/4 అవుతుందండి. అంటే చూసుకుంటే కనుక 299/4 అండి. సో 4 7 28, 1 పక్కన 9 19 అండి. సో 4 4 16, 3/4 అవుతుందండి దీని ఆన్సర్. కానీ నేనేం చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రొసీజర్ అండి. షార్ట్ కట్కి వచ్చేసరికి ఎలా చేయొచ్చు అంటే కనుక ఒకసారి గమనించండి. 72 అనేది డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎంత ఎక్కువ అంటే 2 టైమ్స్ ఎక్కువ అండి. ఆ 2 టైమ్స్ కలిపేయండి 74 అవుతుందండి. సో 4 2 8 అంటే 8కి 11కి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. రైట్ అండి. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక దీనికన్నా ఇది ఎంత ఎక్కువ అండి? 1 టైం ఎక్కువ. ఆ 1 టైం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇది 35 అవుతుందండి. ఓకేనండి. 35 అవుతుందండి. మరలా ఏమవుతుందంటే -3/4 అవుతుందండి. మళ్ళీ న్యూమరేటర్లో మైనస్ అనేది ఉండరాదు అంటే మళ్ళీ ఏం చేసుకోవచ్చు? 35
5లో 1 తీసేస్తే 34 అండి, 34 అండ్ 1/4 అవుతుందండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, డినామినేటర్ కంటే న్యూమరేటర్ అనేది పెద్దది. సో మైనస్లో కూడా ఉంది, అంటే 1 టైం తీసేస్తే ఏమవుతుందంటే 47 అవుతుందండి, -5/7 అవుతుందండి. సో మైనస్లో ఉండొచ్చా లేదనేది చూసుకుంటే కనుక చూడండి, మైనస్లో మళ్ళీ ఉండకూడదండి. సో 46 అండ్ 2/7 అవుతుందండి. అండర్స్టాండ్? అట్లాగే మీకు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, తర్వాత చూద్దామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, 7 14 అండి, అంటే 2 టైమ్స్ ఎక్కువ. సో ఆ 2 ఇక్కడ కలిపేసుకుంటే 7 14 కాబట్టి ఆ 2 అనేది ఇక్కడ కలిపేసుకుంటే ఏమవుతుందంటే 80 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 7 14 అంటే బ్యాలెన్స్ 3/7 అవుతుందండి. బ్యాలెన్స్ ఏమవుతుందండి ఇక్కడ 3/7 అవుతుందండి. రైట్ అండి, ఇది దీని యొక్క ఆన్సర్ అండి. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 7 14 అండి, రిమైండర్ ఏమవుతుందంటే -3 అండి. అంటే అది తీసుకుంటే 78లో మైనస్ తీసేస్తే ఏమవుతుందంటే 76 అవుతుందండి. ఇది -3/7 అండి. అర్థమవుతుంది కదండి. సో మళ్ళీ మైనస్ అనేది ఉండకూడదండి న్యూమరేటర్లో, ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్. 75 అండ్ చెప్పండి, 75 అండ్ 4/7 అవుతుందండి. డినామినేటర్కి న్యూమరేటర్కి డిఫరెన్స్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 13 65 అంటే 13 టైమ్స్ పోతుంది కాబట్టి 66 + 13 కలిపితే ఏమవుతుందంటే 79 అవుతుందండి. ఏమవుతుందండి? 79 అవుతుందండి. సో 5 13 65 అంటే 68కి 65కి డిఫరెన్స్ ఏంటంటే పాజిటివ్ వాల్యూ 3 అండి, 3/5 అండి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసి మీరు నిరూపించండి ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వశ్చన్ అండి, చక్కగా చేద్దాం చూడండి ఫ్రెండ్స్, మంచిగా నేర్చుకోండి. 17 to the power of 9 + 13 to the power of 9 అండ్ 17 to the power of 5 + 13 to the power of 5 ఈ రెండు కూడా ఏంటంటే దేని యొక్క ఉమ్మడి కారణాంకం అన్నారండి. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్ అంటే ఉమ్మడి కారణాంకం తెలపాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక యాక్చువల్లీ a to the power of n + b to the power of n is always divisible by a plus b అండి. ఓకేనండి. a to the power of n + b to the power of n అనేది a plus b తో డివిజిబుల్ అవుతుందంట. వేర్ ఎప్పుడంటే n ఈజ్ an ఆడ్ నెంబర్ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక n ఈజ్ ఆడ్ నెంబర్ అవ్వాలండి. ఇదంతా మీకు ఒక ఐడియా లేకపోయినప్పటికీ కూడా దీనికి విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 17 to the power of 9 + 13 to the power of 9 ఇది ఒక 9 అనేది ఒక ఆడ్ నెంబర్ అండి. అట్లాగే 17 to the power of 5 + 13 to the power of 5 అనేది ఇది కూడా ఒక ఆడ్ నెంబర్ అండి. అలాగే ఈ రెండు ఆడ్ నెంబర్స్ కూడా 17 to the power of 1 + 13 to the power of 1తో డివిజిబుల్ ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అవుతుందండి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఈక్వల్ టు ఏమవుతుందంటే 30 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 30 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, 9కి 5కి కామన్ ఫ్యాక్టర్ 1 అండి. ఎందుకంటే ఏ నెంబర్కైనా కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుందండి. సో ఈ రెండింటి యొక్క సమ్ 30 అండి. 17 to the power of 1 + 13 to the power of 1 లేకపోయినప్పటికీ కూడా 30 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 1 అండి. రైట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 9 to the power of 99ని 8 చేత భాగిస్తే వచ్చే శేషం ఎంత అని అడిగారండి. చేద్దాం చూడండి ఫ్రెండ్స్. 8కి 9కి ఉన్న రిలేషన్ ఏంటంటే 8 + 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 99. ఓకేనండి. సో 8తో డివిజిబుల్ చేయాలండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, పవర్లో 99 ఉందంటే కనుక మనకి 100 టర్మ్స్ వస్తాయండి. ఎలా అంటే ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, a + b హోల్ క్యూబ్ ఫార్ములా చూసుకుంటే a³ + 3a² b + 3ab² + b³ అండర్స్టాండ్. సో ఈ టర్మ్ అనే దాంట్లో చూడండి, పవర్లో 3 ఉంటే కనుక ఓవరాల్గా మనకి 4 టర్మ్స్ వచ్చాయి. 4th టర్మ్ ఏమొచ్చిందంటే కనుక మనకి b³ వచ్చిందండి. సో ఇక్కడ 99 టర్మ్స్ ఏమొస్తాయంటే 8కి సంబంధించినటువంటి టర్మ్స్ వస్తాయండి. దేనికి సంబంధించిన టర్మ్స్ వస్తాయండి? ఈ పవర్లో ఉన్నటువంటి 99 అనేది 8కి సంబంధించినటువంటి టర్మ్స్ వస్తాయండి. ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 99 టర్మ్స్ వస్తాయండి. ద లాస్ట్ టర్మ్ ఏమంటే +1 హోల్ టు ద పవర్ ఆఫ్ 99 అండి. ఏంటండి లాస్ట్ టర్మ్ ఏంటి? +1 హోల్ టు ద పవర్ ఆఫ్ 99. అండర్స్టాండ్. సో ఇక్కడ గమనించండి, ఏకి సంబంధించిన ఫార్మ్ ఏంటంటే a³, తర్వాత వచ్చే టర్ము 3a²b, ఆ తర్వాత వచ్చే టర్ము 3ab², లాస్ట్ టర్మ్ ఏంటంటే b³. అలాగే ఇక్కడ 8కి సంబంధించిన టర్మ్స్ ఏమొస్తాయంటే a to the power of 99, a to the power of 97, 98, 96 సో ఆన్ a to the power of 1 వరకు వస్తాయండి. సో దీని యొక్క మల్టిపుల్స్ కానీ, దీని యొక్క ఎడిషన్ కానీ, దీని యొక్క సబ్ట్రాక్షన్ అన్నీ కూడా 8
8తో డివిజిబుల్ అవుతాయండి. దేంతో డివిజిబుల్ అవుతాయండి? ఇక్కడ 8తో డివిజిబుల్ అవుతాయండి. ఈ టర్మ్స్ యొక్క ప్లస్లు కానీ మైనస్లు కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. 8, 16, 24, 32, 40, 48 ఇవన్నీ కూడా కలిపినా 8తో పోతాయి, మల్టిప్లై చేసినా 8తో పోతాయి, తీసివేసినా కూడా 8తో పోతాయి. అవునా? సో చూసుకుంటే లాస్ట్ ఏముందంటే 1 to the power of 99 ఉందండి. సో +1 to the power of 99 కాబట్టి మనకి ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఏమవుతుందండి? దీని యొక్క రిమైండర్ అనేది 1 అండి. ఆప్షన్ 3 అండి. రైట్ అండి.